ఉభయ జగద్గురువుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములర్పిస్తూ శృంగేరి శంకర మఠం వరంగల్లు ఈ యొక్క మఠము యందు చాలా వైభవోపేతంగా సాక్షాత్ విద్యారణ్యుల యొక్క ప్రాంతమైనటువంటి ఈ యొక్క ప్రాంతమున విశేషంగా శృంగేరి శంకర మఠము వరంగల్ శ్రీనివాస కాలనీ యందు అనేక కార్యక్రమాలు దిగ్విజయముగా స్వామివారి అనుగ్రహముతో నిర్వహింపబడుతూ ఉన్నవండి. ముఖ్యంగా ఈ శృంగేరి శంకర మఠం వరంగల్ ప్రాంతంలో స్వామివారు అడిగినటువంటి యొక్క ఈ ప్రాంతం చక్కగా కార్యక్రమాలతో శోభాయమానంగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ యొక్క శంకర మఠంలో ప్రధానంగా ప్రతి అమావాస్య తర్వాత సంకటహర చతుర్థి, ఆ తర్వాత పౌర్ణమి, తర్వాత మాస శివరాత్రి అని 4 పర్వదినములు అత్యంత విశేషంగా జరపబడుతూ ఉంటవి. స్వామివారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భమున స్వర్ణోత్సవాలు జరుగుతున్నటువంటి ఈ శుభవేళ ప్రత్యేకించి అనేక కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నవి. ఈ మధ్య గురు పౌర్ణమి రోజు ఒక సాహిత్య అష్టావధాన కార్యక్రమాన్ని అష్టావధాని శ్రీ చేపూరి శ్రీరాము గారి తో అత్యంత వైభవంగా జరిపించారు. ఆ సందర్భంగా వచ్చిన అనేక పద్యాలు మన యొక్క సంప్రదాయం మీద, శృంగేరికి వరంగల్లుకు ఉన్న అనుబంధాన్ని గురించి డాక్టర్ సాంబమూర్తి గారు అడిగినటువంటి యొక్క ప్రశ్నకి పద్యం అత్యద్భుతంగా రావడం చాలా విశేషమైనటువంటి యొక్క విషయం. అమావాస్య రోజున తప్పకుండా చండీ హోమం చేస్తారు. ఆ చండీ హోమంలో విశేషంగా భక్తులు పాల్గొని నారాయణ సేవలో పాల్గొంటారు. అదేవిధంగా పౌర్ణమి రోజు రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము, ఆ తదనంతరం నారాయణ సేవ ఉంటుంది. సంకష్టహర చతుర్థి అత్యంత వైభవంగా శక్తి గణపతికి వివిధ మూలికల చేత హోమం నిర్వహించి ఆ తర్వాత ఏకాదశ గణపతి పారాయణంతో చక్కగా అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రతి మాస శివరాత్రి రోజు చంద్రమౌళీశ్వర స్వామి వారికి అభిషేకము, తదనంతరము పాదపూజ నిర్వహింపబడుతూ ఉంటుంది. ఈ 4 కార్యక్రమాలు దిగ్విజయంగా జరపబడుతూ ఈ మధ్యకాలంలోనే దసరా పండుగ రోజు అమ్మవారికి స్వర్ణ కిరీటమును బహుకరించాలని ఇప్పటికీ దాదాపుగా 700 గ్రాముల పైచిలుకు బంగారం కూడా భక్తుల యొక్క సహాయ సహకారముల చేత అందించబడింది. మరో 50-60 గ్రాముల బంగారం గనక లభిస్తే అమ్మవారికి వచ్చే దసరా నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి స్వర్ణ కిరీట ధారణ శృంగేరి నుంచే తీసుకుని వచ్చి స్వర్ణ కిరీట ధారణ చేయించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాలుపంచుకున్నారు. అమ్మవారి స్వర్ణ కిరీటం కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత భాద్రపద మాసంలో మనకి వినాయక చవితి ఉత్సవాలు కూడా ఇక్కడ జరపబడతాయి. ప్రతి విషయంలోనూ భక్తులు అనేక కార్యక్రమాల్లో ఉభయ జగద్గురువుల యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులతో నడపబడుతున్న ఈ మఠం ఎవరితో కూడా కేవలం గురు స్మరణ, ఆ యొక్క ఉభయ జగద్గురువుల యొక్క అనుగ్రహము చేతనే చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంగమేశ్వర జోషి గారు ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణకి వెనకాతల ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో శృంగేరి శంకర సేవా సమితి అని, ఆ తర్వాత నారాయణ సేవా సమితి అనే యొక్క సభ్యులు కూడా పాలు పంచుకొని భక్తులు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఒక అపర శృంగేరి క్షేత్రంగా ఈ శృంగేరి శంకర మఠం వరంగల్కి ఒక ప్రాధాన్యత ఉంది. స్వామివారి యొక్క అనుగ్రహం చేత నడపబడుతున్న ఈ యొక్క మఠం భక్తులందరినీ కూడా అమ్మవారు ఉభయ జగద్గురువులు చల్లగా చూడాలని ఆశీపూర్వకంగా ఉభయ జగద్గురువుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభించాలని కోరుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం.
आद्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् देवसावसादे इमोरचिद्रामन्दवो असद्दाः अवादरतमरुदान विश्वार्देन मित्रावरुणा सचेते రాగి బంగారం చేయండి కర్పూరమే జగదంబ మాతా కీ శారదా మాతా కీ హర నమ పార్వతీ అందరూ చెప్పండి పూర్వోక్త సంకల్పిత ప్రకారేణ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆత్మిక శారదా పరమేశ్వరి పూర్ణ ప్రసాద సిద్ధిద్వారా అస్మిన్ దివసే శారదా సన్నిధౌ చండీ హోమ పరిపూర్ణ ప్రసాద సిద్ధిద్వారా పూర్ణావతి మహోత్సవం కరిష్యే పూర్ణావతి ముత్తమాంజోతి సర్వం వై పూర్ణావతి సర్వమేవాప్నోతి యం వై పూర్ణావతి అస్యామేవ ప్రతిష్ఠతి విఘ్నేశ్వర భగవాన్ హర నమః పార్వతీ విఘ్నేశ్వర భగవాన్ కి శ్రద్ధా మేధా యశః ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః ఇతి మీ గోత్రనామాలు చెప్పుకొని దండం పెట్టుకోండి. शरणमहं प्रपद्ये सुरजनिकरसे नमः
సుగమునను గవ్వాది వేళలది సొగసు కడుమెరయ కర్పూరపు పరిమళము ముదమునను గవ్వాది వేళలది అగణితమైనట్టి హారములు ధరించి నగుచున్న శ్రీరంగనాథ సతీ అగణితమైనట్టి హారములు ధరించి నగుచున్న శ్రీరంగనాథ సతీ జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం సొగసు కడుమెరయ కర్పూరపు పరిమళము ముదములను జవ్వాది మేళలది సొగసు కడుమెరయ కర్పూరపు పరిమళము ముదములను జవ్వాది మేళలది అగణితంబైనట్టి